ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10. పెట్టుకోవడానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోవటానికి కాదు, కొట్టుకోవటానికి. దెబ్బ తగిలితే నరాలు జుబ్బు మనాలి, నోట్లో నవ్వుండాలి, రక్తం రావాలి, రహస్యంగా ఉండాలి. దానికి ఇంత కాస్ట్లీ బెల్ట్ అవసరమా సాబ్? చేసిన తప్పు కూడా కాస్ట్లీ. వాడు చూడు, బాగున్నాయా? సూపర్ గా ఉన్నాయి. ఆడేమో బీటేస్తాడు, నేనేమో మాటేస్తాను. మా అన్నయ్యకి తెలిస్తే కాటేస్తాడు. బాగున్నాయా? నీకున్న అందానికి ఏదైనా బాగుంటుంది అని కొనేసుకో. ఏ నీకేం తక్కువ? కొంచెం గడ్డం పెంచితే గ్యాంగ్ లీడర్ లో చిరంజీవిలా ఉంటావు. కళ్ళు కనిపించట్లా? దిగో దిగిపో. ఫీల్ అయ్యావా? చిచ్చి ఎందుకు, వాడన్న మన కాదు, అలా సింక్ అయిందంతే. నువ్వు గదిలోనికి వెళ్ళిపోదాం. బెజవాడ, వీళ్ళ అన్నయ్య మేము సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా నువ్వు మధ్యలో దూరావు. వీడిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకురండి. సరే. నీ చెల్లెల్ని నా బెజవాడతో బ్యాంకుల బజార్కి పంపించే నువ్వేం బేగుతా ఉంటావు ఇంట్లో? నా చెల్లికి ఏమైనా అయిందో? నీ చెల్లెలకి ఏం కాదు, పెళ్లి అయింది అంతే. దానికోసం వెతుకులాడబడలే. ఆ బ్యాంకుల బజార్కి పోయే బెజవాడి బాడీ కోసం వెతుకులాడు. అవును, అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం? వాళ్ళు ఏమైనా చేస్తారని. ఎందుకు, మనమే చేస్తే పోలా? సంజయ్, 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 సంజయ్. టైంకి వస్తాడన్నా? ఎక్కడ వాడు?
వస్తాడు, వెయిట్ చేయి. ఎంత ధైర్యం రా నీకు? ఒక్కడివే వచ్చావు. నా ఊరు రావడానికి నీకు ధైర్యం ఉండాలి గానీ నాకెందుకురా? నేను లోకల్. ఏంట్రా లోకల్? ఊరంతా కలిసి వచ్చినా ఏం పీకలేరు. ఒరే జక్కాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ వెనకాల జనం చూసి రెచ్చిపోతున్నా. నేను ఫుల్ ప్లానింగ్ తో వచ్చా. ఏంట్రా నీ ప్లానింగ్? నీ అన్న వదిన నా దగ్గర ఉన్నారు. తేడా వస్తే నరికి అవతల పడేస్తా. అబ్బచ్చా రే, వాళ్ళని దగ్గర పంపించిందే నేను. వాళ్ళు టచ్ చేస్తే ఒక్కడు కూడా మిగలడు. టచ్ చేస్తా. రే జక్కా, నన్ను రెచ్చగొట్టుకో, బీభత్సం అయిపోద్ది. ఏంట్రా బీభత్సం? చేయి చూస్తా. చూస్తావా? చూడు. జక్కా, ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? ఏంట్రా? ఏంటి? వీడు లోకల్ ఫీలింగ్ లెగ్గొట్టినట్టున్నాడు. వరదనైనా తట్టుకోగలం కానీ బురదను తట్టుకోలేం. ఇక తట్టుకుందాంపా. రౌడీజం పుట్టిందే బెజవాడలోరా. ఆ బెజవాడకే రౌడీజం నేర్పడానికి వచ్చావురా నువ్వు? రే జక్కా ముక్క తొక్క నీ అక్క, అసలు విజయవాడ గురించి తెలుసురా నీకు? దుర్గమ్మ పుట్టిన ఊర్రా ఇది. సంధ్యను వదిలేసి పారిపో, సేఫ్ గా ఉంటావు, లేకపోతే మస్ అయిపోతావు. రై, ప్రాబ్లం నీది నాది. మన ఇద్దరే కొట్టేసుకుందాం, ఒక్కరు చచ్చిపోతాం, సరేనా? ఎరా, చచ్చేలా కొట్టా, చచ్చేలా ఉన్నావు, అయినా పోకరు. సరే, నీ కండిషన్ నేనెందుకు కాదనాలి? కమ్. ఇప్పుడు వచ్చిందండి విజులు. లుక్ స్టే చేస్తారంటరా? మార్చు మార్చు, నువ్వు ఎరక్కొట్టే.
లేచారా? లేయ్! జంప్ అయిపోతున్నా, జాగ్రత్తగా మేనేజ్ చేసుకో. ఉంటే అల్లుని తీసుకురా, పోతే బాడీని తీసుకురా. సంజయ్ దా పెళ్లి చేసుకుందాం. మీరు వెళ్ళండి. నేరం రుజువైన కారణంగా జలదంకి కామేశ్వర్ ఎలియాస్ జక్కా అనబడే ఈ ముద్దాయికి 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అల్లుడు, మామయ్య మీరెందుకు బాధపడుతున్నారు? నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. సిటీలో కరెంట్ ప్రాబ్లం ఉందేమో కానీ జైల్లో లేదు. 24 అవర్స్ కరెంట్, స్నానానికి మంచిరా వాటర్, పొద్దున్నే 6ంటికి కోడిగుడ్డు, 1/2 లీటర్ పాలిస్తారు. రోజు తేజాలో ఫిల్మ్ న్యూస్, ఈటీవీలో నేరాలు ఘోరాలు చూస్తూ హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటున్నావా? జైల్లో ఉంటే పరివర్తన వస్తుందట. లేదు, నాలో పగ పెరిగింది. నాకు శిక్ష పడ్డానికి కారణమైన వాళ్ళెవరు బతకడానికి వీల్లేదు. బయటకు వచ్చిన తర్వాత వేసేద్దాం. శిక్ష పడింది 6 ఏళ్లే. ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్ళు తీసేస్తారు. సెకండ్ సండేసు, పబ్లిక్ హాలిడేసు, చెత్తా చెదారం వీటి కింద 1 ఏడాది పోద్ది. ఇక మిగిలింది 3 ఏళ్ళు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతాయి అల్లుడు. 3 ఏళ్ళు ఆగే ఓపిక నాకు లేదు. ఈ రోజే చంపేస్తా. జక్కా గారు, మీరు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మీకున్న టైం 1 గంటే. బయట తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. హాయ్ శేషు, ఈరోజు నువ్వు పేపర్ చదువుతున్నావు. రేపు నీ గురించి జనాలు చదువుకుంటారు. अरे क्या कर रहे हो तुम लोग? हाँ शेषो. నీ శేషు కీర్తి శేషుడయ్యాడు. ప్రస్తుతం రికార్డ్స్ ప్రకారం జైల్లో ఉన్నా. రివెంజ్ ప్రకారం నీ ఫ్రెండ్ని చంపా. మళ్ళీ ఫోన్ చేస్తా, వెయిట్ చేయి. రే 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 నన్నేం చేయచ్చక్క, ప్లీజ్ చెక్క, నన్ను క్షమించక్క. క్షమించడానికి నేనేమన్నా జడ్జినా? చెక్క. శశు 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 జక్క, నేను మీకేం కాలేదు కదా? నేను ఇంకా బతకను. నిన్ను చంపడానికి వాడు నీటికి వెళ్ళాడు. హలో సంధ్య. చెక్క, జా. నీ ఇంటికి వస్తానని బాగానే గెస్ చేశా. 10 నిమిషాలు నీ చెల్లెల్ని చంపేస్తా. నా చెల్లి ఏం చేసిందిరా? నేను నా అనే వాళ్ళందరికీ దూరమై జైల్లో ఏడుస్తున్నా. నువ్వు నీ అనే వాళ్ళందరికీ దూరమై నీ ఇంట్లో బాధపడాలి. ఎక్కడ్రా నీ చెల్లెలు కనబడదు? సంధ్య సంధ్య. ఏంటన్నయ్య? ఇంటికి ఎవరైనా వచ్చారమ్మా? లేదే, ఎవరు రాలా. ఏ అన్నయ్య, ఏమైంది? ఏం కాలేదు. ఇక్కడ నుంచి నాకు తెలియకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఏ? చెప్పింది చెయ్ చాలు. హలో, నీ చెల్లెలేంట్రా అంత అందంగా ఉంది? ఏయ్ వినో, కామన్ గా నాకు ఆడదాన్ని చూస్తే అనుభవించాలనిపిస్తుంది, కానీ నీ చెల్లెల్ని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ పెళ్లితో నీ చెల్లి మీద కోరిక, నీ మీద పగ రెండూ తీరిపోతాయి. కాదని పెళ్లి చేయాలనుకుంటే ఏ పెళ్లి కొడుకు మిగలడు. చంపేస్తా. ఒక్కని పట్టుకొని ఇంతమంది కొడుతున్నారంటే బాబు? రేయ్, అడగటానికి నువ్వెవడు? సంజయ్ మనిషిని. ఏమయ్యా, ఇంతమంది మనం కొట్టే బదులు ఎవరైనా ఫోన్ ఎత్తొచ్చుగా? సెటిల్మెంట్ లో ఉన్నప్పుడు ఫోన్ తీయమన్నా. 7 సేవలే వేశారు. లేకండి ఏ తప్పు చేశారు? అప్పు చేసా. అప్పు చేసి తిరిగి ఇచ్చేయాలి. లేదంటే అప్పు ఇచ్చిన వాడు తిరిగినా మనకి కనిపించినా తిరగాలి. రెండోది ఫాలో అయిపో. జంపు జంపు పో పో పారిపో. జంపు పారిపో. ఓయ్ సంజయ్ అక్కడ పైన. ఓకే. ఎవడ్రా నువ్వు? బట్టలు మార్చుకుంటుంటే ఇంట్లోకి వచ్చి ఫోటోలు తీస్తున్నావు? అంటే నేను సంజయ్ కోసం వచ్చాను. నేనే సంజను. ఊరుకోండి, మీరు సంజయ్ అంటే మీ పేరు వేరే ఉంటుంది. ఒకసారి గుర్తు చేసుకోండి ప్లీజ్. నా పేరు నేను గుర్తు చేసుకోవడం ఏంట్రా? అసలు ఎవడ్రా నువ్వు? టెన్షన్ అవ్వకండి, సంజయ్ ఈ నెంబర్ ఇచ్చింది. అసలు ఇల్లు ఎవరిదో తెలుసా? ఎవరిదేంటి? లంకారాజుది. లంకారాజా? పొరపాటు అయిపోయిందక్క, అది రాంగ్ నెంబర్ ఇచ్చింది. నేను వచ్చేసాను.
క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదురా. ఒరేయ్, నేను చెప్పింది నక్కియా. రన్నింగ్ రేస్ లో నాకు పెద్ద కప్పిచ్చారు అక్కియా. అది ఈ రోజు ఈ రకంగా ఉపయోగపడుతుంది ఎప్పుడు అనుకోలేదు అక్కియా. పట్టుకోండి రావండి, పట్టుకోండి. శివ, శంకర్ ఎక్కడ చచ్చారా? వాడు ఎవడ పైకి వస్తుంటే ఏం చేస్తున్నారా మీరు? అసలు ఎవడ వాడి పైకి పంపించింది? అదేంటక్క వాడెవడో నీకు తెలీదా? అక్కేం చేస్తుందిరా? ఏడుస్తుందన్న. ఈ విషయం జనానికి తెలిస్తే జనం ఏం చేస్తారు? నవ్వుతారన్న. కరెక్ట్ గా చెప్పావురా. నేను నా పరువు ప్రతిష్ట బెజవాడలో ఉండాలంటే ఒకటి చెయ్యాలి. దీన్నైనా చంపాలి లేదా వాణ్ణైనా చంపాలి. ఎవరిని చంపుతావురా? వాడినే చంపుదామన్నా. వాడి ఇల్లెక్కడ్రా? ఎవడైనా ప్రాబ్లం వస్తే వాడి ఇంటికి వెళ్తారు. నువ్వేంట్రా వాడింటికి వెళ్ళి ప్రాబ్లం పెట్టుకోవచ్చావు? నర్మే అసలే టెన్షన్లో ఉంటే నీ గోలేంట్రా మధ్యలో? ఐడియా చెప్పండి సార్. అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారా? పోలీసులతో మాట్లాడావా? అంతా సైడ్ అయిపోయారన్న. మన పని పూర్తి కాగానే వాళ్ళు ఎంటర్ అవుతారు. మిమ్మల్ని పబ్లిక్ లో ఎందుకు నిలబెట్టానో తెలుసా? లంకారాజు పెళ్ళాన్ని నీ తమ్ముడు ఫోటోలు తీశాడని పబ్లిక్ మాట్లాడకూడదని. కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి. ఆ టాపిక్ నీ తమ్ముడు చావవ్వాలి. చెయ్యి, నీ తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. సార్, నా తమ్ముడు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను, అల్లరి చేశాడంటే నమ్ముతాను, కానీ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడంటే మాత్రం నమ్మను సార్. నిన్ను నమ్మించడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదురా, వాణ్ణి చంపడానికి పెట్టా. నీ తమ్ముడిని పిలువు. ఎక్కడ్రా వాడు? అన్న తప్పంతన్నా మా వాళ్ళు వదిలేయన్నా. వాళ్ళకి ఏం తెలియదన్నా. ఏదైనా చేస్తానని చెయ్యన్నా. ఈ గొడవ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నా. ఓహో, నువ్వేనా నా పిల్లాన్ని ఫోటోలు తీసింది? ఫోటోలు అడిగావా? బాగా వచ్చాయా? హేరా, బెజవాడ మొత్తం నాతో ఫోటోలు దిగాలని అడుగుతుంటారు. నువ్వేంట్రా నా పిల్లాన్ని ఫోటోలు తీసావు? అన్నా నేను కావాలని మీ ఇంటికి రాలేదన్నా. పొరపాటు ఒక ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చిందన్నా. దాంతో ఇదంతా జరిగిందన్నా. క్షమించన్నా ప్లీజ్. నిన్ను క్షమించడం అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంత పెద్ద సీన్ చేసి ఉండేవాడిని కాదురా. తెలియక వచ్చానని చెప్తున్నాడు కదండి, వాడిని వదిలేయండి సార్. తెలిసి వేసినా తెలియకేసినా కత్తి తెగుద్ది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు. వదలండి సార్, ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్, వదలండి సార్. చంపేయండి రా వాడిని. నా కొడకా, పందులు పందులు పందులా తింటారు. వెళ్ళిపోండి అన్న. వదలకండి రావండి. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎవరో ఒక అమ్మాయి రాంగ్ నెంబర్ ఇచ్చిందంట. ఇంద్రకేలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టెస్ట్ చెప్తున్నా. మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి కానీ నా జోలికి కానీ వస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు,
నీ నెత్తురు. గుర్తుంచుకో. ఏంద్ర నువ్వు చెప్పేది? అమ్మాయి గోదావరి ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ బయలుదేరిందనా? విన్ చెబుతున్నావా చూసి చెబుతున్నావా? చూస్తూనే చెప్తున్నానా. మీరు కూడా అదే ట్రైన్ ఎక్కండి. అమ్మాయి మధ్యలో ఆడ దిక్కున్నా చూడండి. మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటా. సరేనా? యారా ప్యాకాడుకుంటున్నారా? అరే ఏసీ వేసుకోలేకపోయారా? చల్లగుండేది. సార్ మంచిగానే ఉంది. బడవనాయాళ్ళారా, పడుకోవడం ప్యాకాడడం పందుల్లాగా తిన్నాం కదరా. పని చేయాలా? ఏం చేయాలనా? సంజయ్ హైదరాబాద్ వస్తుంది. గోదావరి ఎక్స్ప్రెస్ లో బండి దిగిన మరుక్షణం అది మన ఇంట్లో ఉండాలి. 10 మంది ప్రాణాలు పోయినా పర్వాలేదు. ప్లానింగ్ మిస్ కాకూడదు. ఇప్పుడే పోయి మాటేసుకున్నానండి. అన్నా ప్లేస్మెంట్స్ తీసుకుంటారా? సరే అన్న. సీను 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 శివ నన్ను చంపొద్దు, నన్ను వదిలే. ఒక నిమిషం ముందు నా చెల్లి దొరికినా నేను ఇలాగే అడిగేవాడిని. నువ్వు వదిలేవాడివా? హలో చిండే, నా కంఠంలో ప్రాణం ఉండగా నా చెల్లి నీడని కూడా మీరు ఎవ్వరూ తాకలేరు. మీరు ఎవ్వరు? రామరా. ఇదేంటన్నయ్య, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది వచ్చారు? నేనేమన్నా మినిస్టర్నా? నాకంతకన్నా ఎక్కువ. మినిస్టర్ అయితే 5 ఏళ్ళు, చెల్లెలంటే 100 ఏళ్ళు. రామరా. నేను అప్పుడే చెప్పాను రా, అమ్మాయిలు సముద్రం లాంటి వాళ్ళని. సముద్రం దగ్గరికి వెళ్తే అల్లం, అమ్మాయిల దగ్గరికి వెళ్తే కళ్ళే మిగులుతారా? నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా అనిపించట్లేదురా నీకు? మరి నీ మీద అంత ఇష్టం ఉంటే నీకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతారా? ఈడు చెప్పింది కూడా పాయింటేరా? పాయింట్ అంట పాయింట్. ఇది పెద్ద క్రిమినల్ లాయర్. ఆ అమ్మాయి ఖచ్చితంగా నన్ను ఇష్టపడుతుందా? ఒక అమ్మాయి చూపులోని ఫీలింగ్స్ తను ఇష్టపడే వాడికి అర్థం అవుతాయి. ఆ అమ్మాయి పరిస్థితి ఓకేరా, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటంటావు? ఏ అమ్మాయిరా? ఆ పరిగెడుతుందే ఆ అమ్మాయి. ఏం మాట్లాడో? మా నాన్న ఏంటో నా కర్మ, నీ ఫ్యామిలీ మొత్తం నాకే సింక్ అవుతున్నారు. మహా అయితే ప్రేమించుంటుంది, అందుకని చంపేసుకుంటావా? నచ్చితే పెళ్లి చేయి, నచ్చకపోతే నచ్చ చెప్పు. జాగ్రత్త చూసుకో, వస్తా. అమ్మయ్యా, వీడికో టెన్షన్ క్లియర్ అయింది. ఎన్నాళ్ళైందలుడు నేను సివిల్ డ్రెస్లో చూసే. నేను ఇట్లా చూస్తే సంజయ్ ఎత్తుకు రావాళ్ళ, అదే వచ్చి నేను పెళ్లి చేసుకుంటది. ఒప్పుకోవడానికి సంజయ్ లేదు. మరి 5 నిమిషాల క్రితమే సంజయ్ని అబ్రాడ్కి పంపించడానికి షిండే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాడు. బయట ఉండే మాకు తెలియలా, లోపల నీకెట్టా తెలిసింది? సన్నాసులకి సగమే తెలుస్తుంది. రిజిస్టర్ ఎడదా, ఇదిగో పెట్టు. సార్, ఎవరో కృష్ణ అంట పెద్దమ్మ గుడి కుంకుమ మీకు ఇమ్మని ఇచ్చారు. ఈడు పెద్ద డెక్కలుడు, మాతో పాటు వచ్చినోడు నీకు సపరేట్ గా పార్సల్ ఎందుకు? మాకు ఇచ్చి పంపించొచ్చుగా. ఆ షిండే గాడి మీద కోపంతో ఆయన జారదీసి మా మీదకు దోలేవు. రాత్రి 30 మంది దాగాడు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆడు తిట్టిన తిట్లకి నేను విషం దాగి సర్దాం అనుకున్నానంటే నమ్ము, అని పంపించేయాలుడు. అస్తమానం వాడిని పంపించేయమంటే ముందు నిన్ను పంపించేస్తా.
చెక్క సార్ చెక్క సార్ చెక్క సార్ చెక్క సార్ కుంకుమట్లో పంపించాను అందిందండి అందిందమ్మా ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపతా చెక్క సార్ ఎప్పుడు బయటకు వస్తారా ఎప్పుడు నా కోరిక తీరుస్తారని ఎదురు చూసే నాది ఓవర్ యాక్షన్ చూడండి చెక్క సార్ నీ కోరిక ఎప్పుడో కాదులే ఈ రోజే తీరుస్తా సంధ్యను తీసుకొద్దాం పద చెక్క సార్ మీరు ఇలా సడన్ గా అనౌన్స్ చేస్తే ఎలాగండి నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు ఏమి ప్లాన్ చేయలేదు ప్లాన్ ఏందిరా అదే ప్లాన్ అంటే అది కొంచెం హడావుడి ఉండాలి కదా టెన్షన్ వచ్చేస్తుంది టెన్షన్ ఎందుకు పిచ్చోడా సరే ఓకే ఎయిర్పోర్ట్ మొత్తం మా కంట్రోల్లో ఉంది ఎక్స్ట్రాల్ చేయకో నాకు భయపడి నీ చెల్లెల్ని ఫారెన్కి పంపించేద్దాం అనుకున్నావా? నీకు ఇచ్చిన మాట తప్పను. నీ చెల్లెలకి తాళి కట్టి సార్ ఆర్తో డిస్కషన్ ఏంటండి? సంజయ్ తీసుకురండి, బయలుదేరదాం. రేయ్, నిన్నటి వరకు నా చెల్లెల్ని ప్రేమించని తిరిగావు, ఇప్పుడు వాడి పక్కన చేరావా? ఇద్దరిని వదలను. చూసారా జక్క సార్, మీరు పక్కన ఉన్న ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో ఒకసారి భుజమ చేయండి. జక్క సార్ నా పక్కన ఉండగా ఎవడో నన్ను పీకలేడు. జక్కా గారు, నువ్వేంట్రా? ఆయనతో ఒక విషయం మాట్లాడాలి. సార్, మీతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్గా తిరుగుతున్నట్టు ఉంటుంది జీవితం. జక్క సార్, సంజయ్ తీసుకొచ్చేయండి, వెళ్ళిపోదాం. జక్క సార్, మీరు ఇక్కడ కూర్చోకూడదు, సంజయ్ పక్కన కూర్చోవాలి. ఎందుకంటే సూపర్, మీకు ఇంక మొదలైపోయిందండి. ఆడింక తిరిగి రాడండి. స్వామి ఏ శరణమయ్యప్ప. ఏమన్నా రావాలా నీకు? తోలాక్స్ వస్తున్నాను.
అవునా? ఇంకా చెప్తా. ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్తా ఉండు, నేను ఎక్కడ వచ్చేస్తా. నాకు ఈత రాదన్నా. బ్రిడ్జ్ బాగా హైట్ ఉందన్నా, నా నడుము పనిచేయదన్నా. అల్లుడు ఎవడో కాలు కోసుకున్నాడని నువ్వు కంఠం కోసుకుంటా? ఎంత దూరం పోతాడా వాని? బెజవాడు వెళ్ళి వాడికి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ ముందు పెడతా. చచ్చినట్టు వాడు దాన్ని తీసుకొస్తాడు. నువ్వు రెస్ట్ తీసుకోలుడు. కిట్టు 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 దాన్ని తీసుకెళ్లి R&B గెస్ట్ హౌస్ లో పెట్టు. ఎలారా నన్ను ఎక్కిరించా? ఇప్పుడు చూపించు ఒకసారి. ఎలా? నువ్వు నచ్చావరా నాకు, కానీ నువ్వు ప్రేమించడమే నచ్చలా. నీకు ఇన్ఫర్మేషన్, నువ్వు పెట్టుకున్న ముహూర్తానికి అనుకున్న ప్లేస్లో సంజని నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు హ్యాపీగా చచ్చిపో. నీ బొక్కలే.